ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం ఎసిడిటీ సమస్యలకి యోగ చికిత్స ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం గమనించినట్లయితే జీవన శైలి మార్పుల ద్వారా సరైనటువంటి ఆహారాన్ని సరైనటువంటి సమయానికి తీసుకోకపోవడం ద్వారా మరి అన్నమయ కోశానికి సంబంధించినటువంటి సమస్యలు చాలామందికి ఉత్పన్నమవుతున్నాయి. అందులో ఒకానొకటి ఎసిడిటీ ప్రాబ్లమ్స్. కడుపులో మంట, గొంతులో మంట, ఛాతీలో మంట, విపరీతమైనటువంటి ఒక రకమైనటువంటి గ్యాసులు రిలీజ్ అవ్వడం, తేనుపులు, పుల్లట తేనుపులు మరి రావటం, ఆహారం పూర్తిగా తీసుకోలేకపోవడం, తొందరగా ఆకలి వేయడం, కడుపులో ఏదో రకమైనటువంటి మంటగా ఉండడం, ఇవన్నీ కూడా వివిధమైనటువంటి నకారాత్మకమైనటువంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా అన్నమయ కోశం దెబ్బతిన్నప్పుడు ఈ రకమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. సమయానికి సరైనటువంటి ఆహారం తీసుకుంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు కనుక చేసినట్లయితే చాలా సులభంగా ఈ ఎసిడిటీ సమస్య నుంచి బయటపడవచ్చు. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వక్రాసనం, పశ్చిమోత్తానాసన్, అపాన ముద్ర. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా వక్రాసనం చేస్తాం. ఇది సుఖాసనంలో కూర్చున్న తర్వాత ముందుగా దండాసన భంగిమకి రావాలి. కుడికాలు స్ట్రైట్గా ఉంచుకొని కుడికాలు జతలో ఎడంకాలు కూడా తీసుకొని రావాలి. పాదాలు రెండు జతలో ఉంటాయి. ఇప్పుడు ఎడమ కాలును ఫోల్డ్ చేసి కుడి చేత్తో ఎడమ కాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. పూర్తిగా ఎడం ప్రక్క తిరుగుతూ బ్యాక్ సైడ్ ఎడం పక్క చూడాలి. బ్యాక్ సైడ్ ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మీ కుడి చేతిని రిలీజ్ చేసి ఇప్పుడు ఎడమ కాలుని కూడా కుడికాలు జతలోనికి తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు మనం కుడికాలుతో చేస్తాం. కుడికాలను ఫోల్డ్ చేసి ఎడమ చేత్తో కుడికాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. కుడికాలుకి కుడివైపు నుంచి టచ్ అవుతూ రావాలి. కుడి పక్కకు టర్న్ అయ్యి ఎంత వీలైతే అంత బ్యాక్ సైడ్కి చూస్తూ ఉన్నట్టుగా ఉండాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఎడమ చేతిని రిలీజ్ చేసి కుడికాల్ని ఎడంకాలు జతలోకి తీసుకొని వచ్చిన తర్వాత దండాసనంలో విశ్రాంతిగా ఉండాలి. ఇప్పుడు పశ్చిమోత్తానాసనం చేస్తాం. పశ్చిమోత్తానాసనం, అర్ధ పశ్చిమోత్తానాసనం ఒక కాలుతో చేసేటటువంటిది. ఎడమ కాలును ఫోల్డ్ చేయండి. సమంగా తెచ్చుకోండి పొజిషన్లోకి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ రెండు చేతులు పైకి లేపండి. పూర్తిగా శ్వాసను తీసుకున్న తర్వాత ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగి రెండు చేతులతో కుడికాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. ఎంత వీలైతే అంత ముందుకి తలను ముందుకు వంచి ఉంచుకోవాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా కాళ్ళను రిలీజ్ చేసి చేతులను రెండు పైకి లేపి శ్వాసను తీసుకుంటూ చేతులను రిలీజ్ చేయాలి, దించాలి. ఇప్పుడు కుడి కాళ్ళను ఫోల్డ్ చేయాలి. రెండు చేతులు పొజిషన్లో ఉంచుకొని నిదానంగా రేజ్ చేస్తూ శ్వాసను తీసుకోవాలి. శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగండి. రెండు చేతులతో ఎడమ కాలు యొక్క పాదం దగ్గర పట్టుకొని తలను ముందుకు వంచి ఉంచుకొని ఆసన స్థితిలో స్థిరంగా ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా చేతులను రిలీజ్ చేసి పైకి లేవండి. చేతులు దించండి.
ఇప్పుడు కుడికాల్ని కూడా ఎడంకాలు జతలోకి తీసుకొని వచ్చి దండాసనంలో విశ్రాంతి స్థితిలో ఉండాలి. 2 చేతులు వెనకాతలు సపోర్ట్ తీసుకొని అపాన ముద్ర చేస్తాం. సుఖాసనంలోకి రండి. ఈ అపాన ముద్రని పద్మాసనంలో కానీ వజ్రాసనంలో కానీ వీలు లేకుంటే సుఖాసనంలో కూడా చేయవచ్చు. 2 అరచేతులు మోకాళ్ళ పైన ఆకాశం వైపు చూస్తున్న విధంగా అరచేతులు ఉంచుకొని 2 మధ్య వేలుని బొటన వేలు యొక్క చివరికి తాకించాలి. ఉంగరపు వేలు మధ్య వేలుని, చిటికిన వేలు ఉంగరం చూపుడు వేలు స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని షోల్డర్స్ రిలాక్స్గా ఉండాలి, ఎల్బోస్ రిలాక్స్గా ఉండాలి, మైండ్ రిలాక్స్గా ఉంచుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. నిదానంగా మరియు పూర్తిగా శ్వాసను తీసుకొని పూర్తిగా విడిచిపెట్టాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరవాలి. ముద్రను రిలీజ్ చేయండి. చూసారు కదండి, ఈ యొక్క శశాంకాసనం, పశ్చిమోత్తానాసనం, ఈ అపాన ముద్రని ఒక్కొక్క ఆసనం చొప్పున 5 సార్లు సాధన చేస్తూ మంచినీళ్ళు బాగా తీసుకుంటూ మరి నెగిటివ్ ఫుడ్స్ అవన్నీ కూడా మానివేసి చక్కగా ఈ సమస్యల నుంచి పూర్తిగా బయటపడవచ్చని ఈ యోగ చికిత్స ద్వారా తెలుసుకోవచ్చు.